జోగులాంబ గద్వాల జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులకు సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. తుంగభద్ర డ్యాం నుంచి నీటి విడుదల కోసం రైతులు ఎదురుచూస్తున్నారు. ఇక ఆర్డీఎస్ కాలువ పొడవునా పంటలు ఎండుముఖం పడుతున్నాయి. ఆర్డీఎస్ కాలువలో నీటి ప్రవాహం లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. తుంగభద్ర నదిలో నీటి వాటాలు కలిగి ఉండి ఆలంపూర్ నియోజకవర్గంలో 100 కిలోమీటర్ల పొడవైన ఆర్డీఎస్ కాలువలో నీటి ప్రవాహం కొనసాగటం లేదు. వానాకాలంలో కొద్దో గొప్ప పంటలు పండించుకునే ఆర్డీఎస్ రైతులను ప్రతి ఏటా యాసంగిలో సాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. పొరుగు రాష్ట్రాల నీటి వాటాలను విస్తరించినా ఆలంపూర్ రైతులు మొండి ధైర్యంతో పంటలు సాగు చేస్తున్నారు. ప్రతి ఏటా యాసంగిలో 50,000 ఎకరాల్లో పంటలు పండిస్తారు. మొక్కజొన్న 30,000 ఎకరాల్లో, జొన్న 10 ఎకరాల్లో, మిగతా పంటలైన మిరప, ఉల్లి, పప్పు, శనగ మరో 10,000 ఎకరాల్లో పండిస్తారు. ప్రతిసారి మాదిరిగానే యాసంగిలో రైతులను సాగునీటి కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఆర్డీఎస్ కెనాల్ అనేది ఏమి ఎవరు యాడ కెనాల్కి యాడ వంకలకి అన్ని అడ్డేసుకొని నీళ్లు వారించుకుంటారు. బొర్రలు ఎక్కువ ఎవరు డిపార్ట్మెంట్ ఎవరు పట్టించుకోవడం కూడా లేదు సార్. ఎవరు మొత్తము అదే రాయలసీమ దానికి యథావత్తు దాన్ని ఎత్తి పెట్టుకున్నారు సార్. నిన్న రాత్రి వరకు అన్నీ వండుకొని దాన్ని బంద్ చేపిస్తే ఈరోజు లిఫ్ట్ ఆన్ చేద్దామంటే మోటార్లు పనిచేస్తలేవు, అవి పనిచేస్తలేవు అని మా వాళ్ళని ఎవరు పరిస్థితి పట్టించుకుంటలేరు సార్. ఆర్డీఎస్ కింద ఆలంపూర్ నియోజకవర్గంలో 87,500 ఎకరాల ఆయకట్టు ఉంది. కానీ చివరి ఆయకట్టు వరకు నీరందని కారణంగా 50,000 ఎకరాల్లోనే రైతులు పంటల సాగుకు పరిమితమయ్యారు. కాలువల్లో మోటార్లు వేసుకున్న రైతులు కొంతవరకు పంటలను కాపాడుకోగలుగుతున్నారు. మిగతా రైతులు పొలాలకు నీరందక పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల నుంచి కాలువల్లో నీరు లేదు. దీంతో ఇప్పటికే 30% పంటలను రైతులు నష్టపోయారు. ఫిబ్రవరి చివరి వరకు ఆర్డీఎస్ ఆయకట్టుకు నీళ్లు వదలాలని రైతులు కోరుతున్నారు. కాలువలో కూడా ఇట్లా 2 రోజుల వరకు ఇవి నీళ్ళు పారుతట్లు ఉన్నాయి సార్. ఇవి నీళ్ళు ఏంటికి కావు సార్. ఇప్పుడు మన తుంగభద్ర నదిలో నీళ్ళు పారుతున్నాయి సార్. నీళ్ళు పారుతున్నాయి. మరి మాకు దయచేసి లిఫ్ట్ ఆన్ చేసి మమ్మల్ని ఆదుకునాలని కోరుకుంటున్నాం సార్. లేకపోతే అప్పుల వలన ప్రాణాపాయం జరిగే పరిస్థితి ఉంది సార్. ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాం సార్. డామ్లో నీళ్లు ఎన్నో ఉన్నామని మేము ఆశలతోనే వేసుకున్నాము. ఇప్పుడు ఆశలు మాకు కొద్దిగా ఇబ్బందిగా కనిపిస్తున్నాయి సార్. మాకు దయ వలన ఎట్ల కల్లా మాకు ఫిబ్రవరి వరకు నీళ్లు కావాలని మేము కోరుతున్నాం. మేము డ్యామ్లో ఉన్న నీళ్ళని కొద్దిగా మాకింత వదిలి కొంచెం ఇంత సహాయకారం చేయండి సార్. మీరు ఆ డ్యామ్లో నీళ్ళు రాకపోతే మా రైతులు ఆత్మహత్య చేసుకున్న సమాచారం ఉంది. కొద్దిగా మీరు మాకు అంత సహాయకారం చేయండి సార్. ఆర్డీఎస్ 3 రాష్ట్రాల మధ్య నలుగుతున్న జల వివాదానికి కేరాఫ్. అంతర్రాష్ట్ర జల వివాదంలో ఏపీ, కర్ణాటక వ్యవహారం వల్ల తెలంగాణ ప్రాంత రైతులకు దక్కాల్సిన న్యాయం దక్కటం లేదు. తుంగభద్ర నదిపై ఉన్న రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ నుంచి మొదలై తెలంగాణ ప్రాంతంలోని ఆలంపూర్ నియోజకవర్గంలో చివరి ఆయకట్టుకు నీరందటం సమస్యగానే మిగిలిపోయింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేటాయింపుల ప్రకారం తుంగభద్ర నదిలో తెలంగాణ ప్రాంతానికి 15.9 టీఎంసీల నీటి వాటా ఉంది. ఆలంపూర్ నియోజకవర్గానికి 87,500 ఎకరాలకు నీరు పారాల్సి ఉంది. కానీ 6 దశాబ్దాల ఆర్డీఎస్ చరిత్రలో ఎన్నడూ 30,000 ఎకరాలకు మించి నీరు పారలేదు. దయచేసి ప్రభుత్వం రైతుల్ని కనికరించి మాకు నీళ్లు తెప్పియాలి. డామ్లో ఎన్నో నీళ్లు ఉన్నాయి. ఆఫీసర్లు, అధికారులు ఎందుకు పట్టించుకుంటున్నారో మాకు అర్థం లేదు. ఒక 10 రోజులు అయితే రైతులు సర్వనాశనం అయిపోతారు. అప్పులు తెచ్చి మొక్కజొన్నలు వేసి ఎన్నో నా దాకా ఇబ్బందులు పడి మా అప్పులు తెచ్చుకున్నాము. వారం రోజులే కాలువలు ఏం నీళ్ళు లేదు. దయచేసి మరి అధికారులు ఏం చేస్తున్నారో మాకు అర్థం కాని స్థితి లేదు. ఇప్పటికి ఒక 4-5 దినాలు నీళ్ళు లేకపోతే ఘోరంగా పరిస్థితులు అయితే రైతుల పరిస్థితులు. దయచేసి కినాలకి మాకు నీళ్లు తెప్పించాలని అధికారులని, ఆఫీసర్లని కోరుకుంటున్నాం. తెలంగాణ ప్రాంతంలో ఆలంపూర్ నియోజకవర్గంలో ఐజ మండలం సింధనూరు నుంచి ఆలంపూర్ మండలంలోని చివరి ఆయకట్టు వరకు 100 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్ ఉంది. 68 కిలోమీటర్లు దాటి కాలువల్లో నీరు పారినా చరిత్ర లేదు. పెండింగ్ లో ఉన్న ఆర్డీఎస్ ఆనకట్ట ఆధునీకరణ, దెబ్బతిన్న కాలువ లైనింగ్, పెరిగిన పూడిక ఆర్డీఎస్ రైతుల పాలిట శాపంగా మారింది. 3 రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టుకు సంబంధించి తెలంగాణ ప్రాంతంలో ఆధునీకరణ పనులకు ఉమ్మడి రాష్ట్రంలోనే కర్ణాటక ప్రభుత్వానికి నిధులు అందజేసినా ఏపీ దౌర్జన్యాలకు తలొగ్గి తెలంగాణ ప్రాంతంలో పెండింగ్ పనులను పూర్తి చేయలేకపోయింది. దీంతో చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందక ఆర్డీఎస్ రైతులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఏదైతే ఖరీఫ్ పంట కాలం అయిపోయిందో రబీ కాలంలో రైతులు ఉన్నారు. మరి దీనికి చాలా ఇబ్బందులకు గురవుతున్నాం. ఇటు చూస్తే ఇది ఇంటర్ స్టేట్ ప్రాజెక్టు.
ఈ ఆనకట్ట దగ్గర 8 ఫీట్ వాటర్ వస్తే మాకు వచ్చేటప్పటికి ఇది మనం నిలవన్న ప్లేస్ 68 కిలోమీటర్స్. మరి ఇక్కడ చూస్తే మన 74 వరకు కూడా కరెక్ట్గా 76 వరకు కూడా రావడం లేదు. 75 దగ్గర తుమ్మిళ్ళ లిఫ్ట్ ఉంది. మరి 68 వరకే నీళ్ళు వాడుతున్నాయి. ఇక్కడికి 1 ఫీట్ అంటే దాదాపు ఈ కెనాల్ చూస్తే మెయిన్ కెనాలు ఇది 2 ఫీట్లు పారతలేదు, పావు దగ్గర 2 ఉంది. ఆర్డీఎస్ దగ్గర 3000 క్యూసెక్కుల ప్రవాహం ఉన్నా ఏపీ కేసీ కెనాల్ కు కర్నూలు జిల్లాలోని 18 ఎత్తిపోతల పథకాలకు నీళ్లు మళ్లిస్తోంది. దీంతో ఆర్డీఎస్ కు నీళ్లు రాకపోవటం వల్ల ఈ ప్రాంత రైతుల ప్రయోజనాలకు గండి పడుతోంది. తుమ్మిళ్ల లిఫ్ట్ మొరాయింపు, మల్లమ్మకుంట రిజర్వాయర్ నిర్మాణం కాకపోవటం వల్ల సమస్యలు మరింత అధికమవుతున్నాయి.